దేవునికి స్తోత్రం. ఏదైనా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం, పాపులను రక్షించుటకును క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. 1 తిమోతి 1:15. ప్రియా సర్వోన్నతుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాది దేవుని బిడ్డలారా, పాపులను రక్షించడానికి వచ్చిన రక్షణ కవచమైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని బట్టి మీకు మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, ఈ మహత్తైన రోజులో, ఈ సర్వోన్నత దినాల్లో మనం ఉన్నాం. దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప మీతో, మీ కుటుంబంతో, మీ కుటుంబ సభ్యులతో నిత్యముండాలని ప్రభు పాదసన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తాను. దేవదేవుని బిడ్డలారా, ఈ నెల 25వ తారీఖు క్రిస్మస్ సర్వోన్నతిని సత్యారాధన జరుగుతుంది. రండి, ఏకముగా కూడి సర్వ జగత్రక్షకుడైన దేవదేవుని మహింపరిచి ఘనపరిచి ఆరాధించి ఆయన అద్భుతమైన దీవులను మనం పొందుదాం. మన జీవితాలు మనం వెలిగించుకుందాం. సర్వోన్నతుడి యొక్క శాశ్వత కృపతో మనం నింపబడదాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కనుక మన దీపాలు మనం వెలిగించుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ ఆరాధనకి దేవాది దేవుడు మిమ్మలను ప్రేరేపిస్తే గనక మీ విలువైన అమూల్యమైన కానుకను సర్వోన్నతిని ఈ సత్యారాధనకి మీరు తప్పక పంపించండి. దేవాదేవుని యొక్క శాశ్వతమైన కృప మీతో నిత్యముండుగాక. క్రిస్మస్ పండుగ కాదు దేవుని బిడ్డలారా, మహాపండుగ. క్రిస్మస్ ఆకస్మిక సంభవం కాదు. క్రిస్మస్ దేవుని అనాది సంకల్పం. కొందరు మతశాఖల వారు క్రిస్మస్ను అర్థం చేసుకునేదానికి బదులుగా అపార్థం చేసుకోవటం చాలా విచారకరం కూడా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు జన్మ ద్వారా మానవ లోకానికి కలవరం కళ్యాణంగా మారింది. క్రిస్మస్ అంటే దేవుడు మానవుడైన మహా మంచి రోజు. దేవదేవుడు నిత్యత్వం నుండి కాలంలోనికి అడుగిట్టిన మంచి రోజే క్రిస్మస్. దేవుని చిత్తం సిద్ధించిన మహోన్నతమైన రోజు. రక్షణ ప్రణాళిక రూపుదిద్దుకున్న ఒక సర్వోన్నతమైన రోజు, సమర్థవంతమైన రోజు క్రిస్మస్. క్రిస్మస్ పండుగ కాదు దేవుని బిడ్డలారా, ఇది మహాపండుగ అని నేను ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. చాలామంది క్రిస్మస్ను కేవలం పండుగగా భావిస్తారు. క్రిస్మస్ పండుగ మాత్రమే కాదు, మహాపండుగ. ఎందుకు ఇది మహాపండుగ అంటే, మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఆవిర్భవించిన శుభదినం గనుక. యేసుక్రీస్తు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఆయన మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆ మహాదేవుని జనన దినము మహాపండుగ కాకపోతే మరేమవుతుంది? దేవదేవుని బిడ్డలారా, ఇది ఎందుకు మహాపండుగ పరిగణించబడిందో మరో ముఖ్యమైన విషయం మనం కూడా తెలుసుకుందాం. దేవదేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు సర్వలోక న్యాయాధిపతి పరమును విడిచి భూమి మీదకి మన కొరకు ఆయన వచ్చిన అద్వితీయ సత్య స్వరూపుడైన, అందరికీ అంతటా కూడా జయమివ్వటానికి విజయం ఇవ్వటానికి పరమును విడిచి మన కొరకు వచ్చిన మహామహుడే ఆయన. మనందరి కొరకు కూడా మరి ఆయన తన శిలువ యాగం చేసి, శిలువలో మనందరి కొరకు ఆయన ఎంతగానో మన పాపభారాన్ని భరించి మనందరినీ రక్షించడానికి వచ్చిన మహారక్షకుడు మన ప్రియ ప్రభు. పాపులను రక్షించడానికే నేను వచ్చానంటున్నాడు ఆయన. నేను పాపులనే వచ్చితనంటున్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చానంటున్నాడు. దేవదేవుని బిడ్డలారా, క్షమించి రక్షించి అధికారం యేసుకు మాత్రమే ఉంది గనక ఆయన మనందరినీ కూడా క్షమించి రక్షించగల గొప్ప దేవుడు. ఆయన అందరినీ అంతటా కూడా రక్షించగల సర్వాధికారి. ఆయన రోగులను రక్షించగల దేవుడు, నిత్య నరకం నుండి రక్షించగల గొప్ప దేవుడు. ప్రభు మనందరి జీవితాల్లో జయమివ్వటానికి పరమ విడిచి భూమి మీదకి వచ్చిన గొప్ప దేవుణ్ణి, ఈ మంచి రోజులను దేవదేవునికి స్తుతిగా మహిమకరంగా మన జీవితాలు కొనసాగిందాం. దేవాదేవుని యొక్క నామానికి మహిమార్థంగా మనం ముందుకు సాగుదాం. క్రైస్తవ భక్తి భావాలతో జరుపుకునే అతిపెద్ద పండుగే క్రిస్మస్ కనుక భారతదేశంలో పెద్ద పండుగ ఏదో మనకు తెలుసు. క్రిస్మస్ భారతదేశంలో మాత్రమే కాక యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ. క్రీస్తు జయంతి అనబడు క్రీస్తు పండుగ కేవలం పండుగ మాత్రమే కాదు, మహాపండుగ అని మనం గ్రహించాలి. మనందరం కూడా మహాపండుగను, క్రీస్తు జయంతి ఒక దేశానికో ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు గనక యావత్ ప్రపంచానికి సంబంధించిన పండుగ గనక క్రిస్మస్ పండుగ మానవుడు చంద్రమండలంపై అడుగుపెట్టిన కంటే దేవాది దేవుడు సృష్టికర్త భూమండలంపై అడుగుపెట్టడం గొప్ప విశేషం.
నేలను కోరిన నింగి నేస్తము యేసుక్రీస్తు ప్రభువారు గనక ఆ సర్వాధికారి అయిన దేవదేవుడికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగిందాం. ప్రభు కృప నిత్యం మీతో నాతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమతండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, త్రేక దేవ, ఆది సంభూతుడా, మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి బలపరిచి నాయనా నీ కృపాకిరణాలు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.